ప్రైజ్ ది లార్డ్ అందరికీ పునరుత్థానపు దినము యొక్క శుభాకాంక్షలు. చాలామంది అన్య మతస్థులు మాట్లాడుతూ ఉంటారు, యేసుక్రీస్తు శిలువ మీద 3 మేకులు పీక్కోలేక చనిపోయాడు అని చెప్పేసి. వారందరికీ నా యొక్క సమాధానం ఏమిటంటే, ఆయన కేవలము 3 మేకులు పీక్కోలేక చనిపోలేదు. ఆయన సర్వ మానవాళి పాప పరిహార్థము రక్షణ కొరకు ఆయన శిలువ మీద బలిగా అర్పించబడ్డారు. ఆయన కేవలం మరణించలేదు, ఆయన మరలా తిరిగి 3వ దినమున ఆయన లేచి ఉన్నాడు. కావాలంటే మీరు వెళ్ళేసి ఆయన యొక్క సమాధిని చూడండి. అక్కడ ఆ యొక్క సమాధి ఎంటీగా ఉంది. ఆయన యొక్క లేఖనం సెలవిస్తుంది, ఆయనే మొదటివాడు, ఆయనే కడపటివాడు. యుగ సమాప్తి వరకు ఆయన యుగ యుగములో ఆయన సజీవుడిగా ఉన్నాడు. ఆయన మరణం మీద అధికారము గలవాడు. మరణమునకు ఆయన మీద అధికారము లేదు. ఎవరైనా సరే ఆయన మరణించడని చెప్పేసి అనే ముందు తెలుసుకోండి, ఆయన సజీవుడిగా ఈ యొక్క లోకంలో ఉన్నాడు. ఆయన తిరిగి లేచాడు. నా యొక్క రాజు ఇంకను బ్రతికే ఉన్నాడు. కాబట్టి ఇకనైనా సరే ఆయన 3 మేకులు పీక్కోలేక చనిపోయి అనే ముందు ఒక్కసారి బైబిల్ గ్రంథంలో మనుషులు చేసిన పాపాలు కాదు, సువార్తలు ఓపెన్ చేసి చదవండి. ఆయన తిరిగి లేచాడు అని కూడా రాయబడి ఉంది. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.